వివాహాల ద్వారా రాజ్య విస్తరణ చేసిన రాజ్యము ఏది? ఇక్ష్వాకులు నాగార్జునకొండ లోయలో ఉన్న విజయపురి అనే ప్రాంతాన్ని ఇక్ష్వాకుల రాజధానిగా ఎంచుకున్నారు. శాతవాహనుల పతనానంతరం తెలంగాణను పరిపాలించిన ఇక్ష్వాకు వంశీయులలో వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల మొట్టమొదటి రాజు. అతను వివాహాల ద్వారా రాజ్య విస్తరణ చేశాడు. తన చెల్లెను పుగ్యవంశానికి చెందిన మహాసేనాధిపతి మహాతలవారునకు, తన కుమార్తె అటవీశాంతిశ్రీని ధనిక కుటుంబానికి చెందిన మహాసేనాపతి విశాఖనాగకు ఇచ్చి వివాహం చేశాడు. శాంతమూల తర్వాత అతని కుమారుడైన మాదారిపుత్ర వీరపురుషదత్త 20 సంవత్సరాల పాటు రాజపాలన చేశాడు. ఉజ్జయిని శాకరాజైన రుద్రసేన కుమార్తె రుద్రధర భట్టారికను వివాహం ఆడాడు. శాంతకర్ణి కుటుంబంతోనూ వివాహ సంబంధం ఏర్పరచుకున్నాడు. తన కూతురైన కొండబలి సిరిని చుట్టూ రాజకుమారునకు ఇచ్చి వివాహం చేశాడు. బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడానికి బౌద్ధ విహారాలు, మహాచైతన్యాలకు అతను ఎన్నో దాన ధర్మాలు చేశాడు. నాగార్జునకొండలో లభ్యమైన శాసనాలలో ఇక్ష్వాకుల కుటుంబానికి చెందిన రాజకుటుంబ మహిళలు విజయపురిలో ఉన్న మహామఠానికి దానాలు చేసినట్లు పేర్కొనబడింది. వీరపురుషదత్త మరణానంతరం అతని కుమారుడైన ఏహువల శాంతమూల రాజసింహాసనాన్ని అధిరోహించాడు. ఇక్ష్వాకుల సైన్యాధిపతి అయిన ఏలిశ్రీ నాయకత్వంలో పల్లవ రాజులను ఓడించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఏహువల అనంతరం రుద్రపురుషదత్త 11 సంవత్సరాలు రాజపాలన చేశాడు. ఇతడు తన తల్లి స్మారకార్థం ఛాయాస్తంభమును కట్టించాడని నాగార్జునకొండలో లభించిన శాసనం ద్వారా తెలుస్తుంది. శతాబ్దంలో అభిరా రాజైన వసుసేన విజయపురిని ఆక్రమించాడు. ఇక్ష్వాకుల పాలన అంతమైనాటికి ఈ కుటుంబ స్థానిక శక్తిగా మిగిలిపోయింది. 5 శతాబ్దాల ఉత్తర మైసూరును పరిపాలించిన కైకయ కుటుంబం ఇక్ష్వాకులతో వైవాహిక సంబంధాన్ని కలుపుకున్నట్లు ఒక శాసనం. భారతీయ మహావంశాలలో ఒకటి ఇక్ష్వాకులు. రాజులు, ధర్మము, గాథలతో ప్రసిద్ధి చెందిన వంశం ఇది. ఇక్ష్వాకుల వంశం అనేక మహా నాయకులను పుట్టించింది. హరిశ్చంద్ర రాజు నిజాయితీకి. ఇక్ష్వాకుల వంశము సూర్యవంశము. వివాహాల ద్వారా రాజ్య విస్తరణ చేసిన రాజ్యం ఇక్ష్వాకుల రాజ్యం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రాజ్య విస్తరణ గురించి మనము తెలుసుకుందాం. మీకు ఇందులో ముఖ్యమైన అంశాల గురించి తెలిసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో ఉంటాయి. థ్యాంక్ యూ.